దేవుడి బిడ్డలారా, విశ్వాసం కర్తయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరికీ శుభములు కలుగును కాక. మీరందరికీ ఏకరీతిగా ఉంటున్నారని, దేవుడి పక్షముగా నిలబడి ఆయన ఆశీస్సులు పొందుకుంటున్నారని మీ అన్నిదినములు ప్రార్థిస్తున్నాం. మా వాక్యములు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డలకు కూడా పంపించండి. ప్రతి ఒక్కరికి బలపరచాలి. దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ ఏమిటి, అసలు ఎందుకు మన కోసం ఎందుకు వచ్చారు, ఆయన ప్రాణ త్యాగం చేసి వచ్చారు కదా. ఆయన మాటలు వింటే చక్కగా మీరు అందరూ బలపడతారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించే ప్రభా ఆశీస్సులు తెచ్చండి. నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్త మెరుగున ప్రభా అయా నీ కనికరిమ సమాధానంగా ఆశీస్సులు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడం వేడుకున్నా ప్రమ తండ్రి, ఆమేన్. ప్రేమ బిడ్డలారా, మరి ఇక్కడ కీర్తన భక్తుడు ఒక సెలవిస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చిన్న మాట ఉందండి. ఐగుప్తు దేశంలోనూ ఒక ఇష్టముగా ద్రాక్ష వల్లి ఉంది. ఆ ద్రాక్ష వల్లను ఎంతో దేవుడు అక్కడ అంగీకరించాలని, నాటబడాలని, అక్కడ సిగిరింపచేయాలని చేశారు. కానీ ఐగుప్తు దేశం మీకు తెలుసు, అక్కడ యుద్ధాలు, మహా యుద్ధాలు, పాపములు మునిగిపోయి ఉన్న దేశం ఉండొచ్చు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడు చేసే వాళ్ళు ఉన్నారు, జాలి పడే వాళ్ళు ఉన్నారు, కోపం తెచ్చుకునే ప్రేమతో నడిపించే వాళ్ళు ఉన్నారు. ప్రియమిత్రులారా, మనకు అన్ని తెలిసిందియే. ఈ ఐగుప్తు దేశంలోను అక్కడ స్త్రీ ద్రాక్ష పళ్ళు కావాలని ఒక 70-80 సంవత్సరాల వయసు ఉంటే ఎదవరాలు ఆ స్త్రీ ద్రాక్ష పళ్ళు తినాలని ఆశపడుతుంది. ఒక తోట చూసింది. ఒక తోట చూస్తే ద్రాక్ష పళ్ళు ఆయా రకాల ద్వారాగా ఉన్నాయి. చూసి తినాలని ఆశపడ్డది. తినాలనిపిస్తుంది కానీ నాకు ఎవరు తెచ్చిస్తారే, ఎవరు ఇస్తారే అని దేవుణ్ణి తెలుసుకుంటా, దేవుణ్ణి ప్రార్థిస్తా, అయ్యా ద్రాక్ష పళ్ళు నాకు సహాయం అందిస్తావా, ఆ తీయటైన మనసుని నాకు ఎవరన్నా ద్వారా కప్పిస్తావా అని ఆ ముసలాడి కొన్ని విషయాలను మనసులో అనుకుని దారంటే వెళ్తే ఐగుప్తు దేశంలో ఉన్న ఒక దారి ఉంది. ఆ దారిలోను ఒక ద్రాక్ష పళ్ళు మరి చెట్టు చూసి ఈ మాట వచ్చింది. కీర్తనలు 88 వెళ్తే చూడండి, నీవు ఐగుప్తు దేశంలో నుండి ఒక ద్రాక్ష వల్లి తెచ్చితినివి, అన్యజనులు వెళ్ళగొట్టి వాటిని దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుకు పారి అది దేశమంతట వ్యాపించుతును. దేవుడు చేస్తున్నాను, దేశమంతట వ్యాపించను. తినాలని ఆశపడుతుంది. అప్పుడు ఈ బామ్మ వెళ్ళి ఆ దేశం వెళ్ళి ఐగుప్తు దారులను అప్పుడు ఒక రైతు చూసి, బాబా ద్రాక్ష పళ్ళు తినాలని ఆశపడుతున్నాను, నాకు 2 ద్రాక్షలు తెచ్చివయ్యా అంటే, ఓకే బామ్మగారు మీరు అక్కడ ఉండండి, నేను తీసుకొస్తాను అంటే, తొందరగా వచ్చాయి బాబా అని ఈ ముసలావిడి చెప్తే ఆ రైతు వెళ్ళి చక్కగా ద్రాక్ష పళ్ళు కోసుకుంటూ వస్తున్నాడు. ఈ బామ్మ ఎదురు చూస్తుంది. అన్యజన్య వాళ్ళవాడి బామ్మ ఇంకో వస్తలేదు. గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది. మూలుకుంటా ఉంటుంటే అప్పుడు ఈ బామ్మ వచ్చి ఎదురక్క వచ్చేస్తుంది. బామ్మగారు ఇలా రాయండి. ఏంటయ్యా వచ్చేస్తాను, తొందర బాబు, ముసలావుని తినాలి ఆశపడుతున్నాను, ద్రాక్ష పళ్ళు తెత్తడానికి నాకు నూరు పుట్టాలనికి నాకు దేవుడు అంగీకరించలేదా? బామ్మగారు మీరు తీయటేనే మనసులను మీ హృదయం చూశాను. ఎందుకంటే మీ మాటల్లోనూ మీ భాషల్లోనూ మీరు ఇచ్చే ప్రతి మాట
నా హృదయములు కుంగిపోయింది. బాబా, ఒక ద్రాక్ష పళ్ళు 2 తీసుకొస్తావా అన్నది స్వా. 2 కాదు, ఇదిగో 2 గంపలక తీసుకొస్తాను. అనేక ద్రాక్ష పళ్ళు ఇదిగో ఈ బుట్టలో ఉన్నాయి. ఈ బుట్టలో ఉండే నీవు తీయటమైన మనస్సుతో నీకు ఇస్తున్నా, తిను తృప్తిగా. చాలా సంతోషం బాబా. నిన్ను మూలికిని నేనెన్నో తిట్టాను, క్షమించి బాబా. ఇంత తీయటైన మనసుతో నీ హృదయం ఉందని నేను కనుక్కోలేదే అని ఈ బామ్మ ఈ ద్రాక్షములు తీసుకుని తోట అక్కడి నుంచి బయలుదేరి బిడ్డలారా, చేసేది మేలులు ఘనమైన పూనుకొని ఆయన విశ్వాసముతో నడిస్తే దేవుడుకు బలమంత దేవుడు మనం తెలుసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరం చేస్తాడు. ఆయన శరసాల నుండి మనం రక్షించబడ్డాం కాదా, మన విముక్తిగా ఉన్నాం కాదా, ఈ శిక్ష అంతా మన కోసం దేవుడు మనకిచ్చాడు కాదా అని, మరి మనం తొలగించి విడుదల చేశాడు కాదని నువ్వు హృదయం అనుకోవాలి. అప్పుడు ద్రాక్ష పళ్ళు తీయట మనసైన ద్రాక్ష పళ్ళు నీకు దేవుడు ఎలాగ అంగీకరించాడో దానికి రొట్టింపు నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. నీ సహాయం నీ ఆశలు దయచిన ప్రభా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం మెరుగున్నాడు అయ్యా. అన్ని దినముల ప్రభా నీ నామములు ఎంతో ఘనమైంది ప్రభా. ప్రతి బిడ్డలను దర్శించండి. ప్రతి నామములు గొప్పగా ప్రభా. దాక్ష ప్రభా తీయట మనసులతో ప్రభా విశ్వాసం మూలంగా నడిపించి గొప్ప కార్యం తెచ్చే ప్రభా. అన్ని నామములు గొప్ప నామములు ప్రభా. నీ అయ్యా నీ గమ్యమైన ప్రభాని చేరుకోవాలి. ఆశలు ఎంతమందో ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ రక్షించి ఈ ఆత్మచరంగా ప్రభా అనేక బిడ్డలు రక్షించి నీ కాపుతల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ అనుకుంటా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.